ఈ పెళ్ళి అయ్యేంత వరకు నేనే దగ్గరుండి అన్నీ జరిపిస్తాను అని నాకు మా వాళ్ళకి మాట ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఇలా హ్యాండ్ ఇచ్చావు అనుకో, నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను ఎత్తుకొని ఇక్కడికి వచ్చేస్తాను. అయ్యో వద్దు, నేనే వస్తాను. త్వరగా వచ్చేసే. ఏమంటున్నాడే? నేను ఫంక్షన్కి రాకపోతే తనే మన ఇంటికి వస్తానంటున్నాడు. వద్దొద్దు, తనిక్కడికొస్తే ఈ పెళ్లికి పెద్దవి కాదు ప్రేమిల చెల్లెలవన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు మా ఆడపడుచులు మళ్ళీ కథ మొదటి నుంచి మొదలెడతారు. నువ్వు కూడా రా. ఊసరి వెళ్ళి రంగులు మార్చడం తెలుసు గాని ఇన్ని రంగులు మార్చే ఊసరి వెళ్ళిని నేనెక్కడా చూడలేదమ్మా. ఎవరి గురించి నువ్వు అంటోంది? నీ గురించి కాదులే. సరే, లేట్ అవుతుంది, పదండి. ఏంటే ఇలాగే వస్తావా? దాని గెటప్ ఇదే కదా. వెళ్ళేది ఫంక్షన్కి, చూడు దాన్ని ఎలా తయారు చేస్తాను. నువ్వు రావే. ఎందుకులే బామ్మ, ఇలాగే వస్తాను. నీకు తెలీదు, నువ్వు రా. రా పద. రేయ్, ఎవర్రా మీరు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాస్. నన్ను కట్టేశారేంట్రా? కిడ్నాప్ చేస్తే కట్టేక కాల్ గర్ల్స్ ని పిలిచి ఎంటర్టైన్మెంట్ చేయమంటావా? కిడ్నాప్? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? అసలు ఎవరు చేయమన్నారా? నీకు బాగా తెలిసిన వాళ్ళు, నీతో అవసరం ఉన్న వాళ్లే చేయమని చెప్పారు. రేయ్, ముందు నాకు కట్లు విప్పండి రా. ముందు కట్లు విప్పండి రా. ఒక్కరోజుకే అడావుట్ చేస్తే ఎలా బాస్? ఇంకో 3 రోజులు ఇక్కడే స్టే ఉండాలి. రేయ్, 3 రోజులు ఏంట్రా? అట్లా అరిస్తే గొంతు ఆరిపోతుంది బాస్. కాముగా కూర్చోండి. రేయ్, నువ్వు ముక్కేరా. అసలు నన్ను కిడ్నాప్ చేసే అవసరం ఎవరికుంది? ప్రమీళ? తనకంత ధైర్యం లేదే. ఎవరికి నన్ను 3 రోజులు లాక్ చేసి ఉంచడం వల్ల ఉపయోగం ఉంటుంది? ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. చైతు ప్రమీళల పెళ్లి జరగకుండా ఆపాలి. ఎలా? చాలా తెలివితో తప్పించుకోవాలి. రేయ్, నీ దగ్గర డబ్బులున్నాయా? లేవురా, లేవు. నీ దగ్గర ఉన్నాయారా? లేవన్నా. ఏం మనుషులు రావాయి? కదలకు. ఏం కావాలరా? పర్సు ఎందుకురా? మా పర్సులు ఖాళీ అయిపోయినాయి బాస్. అవతల మేము తెచ్చుకున్న మందు కూడా అయిపోయింది.
మా బండి నడవాలంటే మందు పడాలి బాస్. అందుకే నీ పర్సు తీసుకున్నాం. రేయ్ వెళ్ళి అన్నా ఎన్ని బీర్లు వస్తే అన్ని బీర్లు తీసుకొని రా పోరా. ఓ అలాగే అన్నా. అన్నా అన్నా హ, ఏంట్రా ఏమైంది? వాడు లేడన్నా. అన్నా వాడు తప్పించుకున్నాడన్నా. ఎక్కడికి పోతాడు రా? ఇప్పుడే వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకున్నాను. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడో ఉంటాడు. మీ ఇద్దరు పోయి ఎతకండి. రారా. తమ్ముని మన చేతులతో ముస్తాబు చేయడం చాలా ఆనందంగా ఉందక్క. కానీ మనకిష్టం లేని ఆ ప్రమీలతో పెళ్లి చేస్తున్నందుకే బాధగా ఉంది. తమ్ముడు ఆ ప్రమీలకి మెహందీ పెడుతుంటే మెహందీతో దాని చేతులు ఎర్రపడి అది మురిసిపోతూ ఉంటే లోపల కాలిపోతున్నా నవ్వుతూ నిలబడాలి. అందుకేగా ఆ ప్రమీళ చేతుల్ని మెహందీ పెట్టకుండానే ఎర్రబడేలా చేయాలి. అసలు నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదన్నయ్య. ఇది తప్ప వేరే దారే లేదు. ఏంటది? కనబడట్లా విషయం? అవ్వా ఏంటన్నయ్యా, వదినేదో కామెంట్ చేసిందని ఫంక్షన్లో సూసైడ్ చేసుకుంటావా? అంటే ఏంట్రా? నేను చేస్తే చూడాలనుకుంటున్నావేంట్రా? నన్ను టార్గెట్ చేస్తున్నారేంట్రా? మనం సిగ్గొదిలేసిన క్యాండిడేట్లురా. పని చేస్తే అవమానపడిపోవటాలు, చచ్చిపోవటాలు లాంటివి మన క్యారెక్టర్స్ కి అస్సలు సెట్ అవ్వు. అవును, చీ అంటే దులిపేసుకోవడాలు, తూ అంటే కడిగేసుకోవడాలు మనకు అలవాటే కదా. మరి ఎదవేంట్రా అలా వాగుతాడు? కాస్త చెప్పరా బాబీడికి. చెప్తాను. మెహందీ పెట్టే ముందు ఆ అమ్మాయి చేతుల్ని పన్నీరుతో కడగాలి అని చెప్తాం. ఈ లిక్విడ్ ని మెహందీ పెట్టే 3 కోన్లను కలుపుతాం. స్మెల్ వస్తుందా? దోదొస్తుందిరా. మనమే దగ్గరుండి ప్రమీళ చేతుల్ని పన్నీర్లో పెట్టిస్తాం. పన్నీర్లోనా? దానికలా చెప్తాం, కానీ పన్నీరు ప్లేస్లో వేణీళ్లుంటాయి. ప్రమీళ చేతుల్ని మనం పట్టుకొని ఆ వేణీళ్లలో ముంచుతాం. మనం మన పెళ్ళారి చేతులకి ఈ లిక్విడ్ కలిపిన మెహందీ పెడతాం. తర్వాత ఏం జరుగుతుంది? బయటికి తీయగానే చేతులు ఎర్రగా కందిపోయి ఉంటాయి. అమ్మో మంట మంట ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ కొట్టుకుంటూ ఉంటుంది. అని గోక్కుంటూ ఉంటారు. అప్పుడు చేతులకి బర్ణాలు రాసుకోవడం తప్ప మెహందీ పెట్టుకోవడానికి ఛాన్సే ఉండదు. సూపర్ అక్క. అన్నయ్య నీ ప్లాన్ అదిరిపోయింది అన్నయ్య. మనం ఎప్పుడెప్పుడు ఈ మందు కోన్లో కలిపేస్తావా అని. దాన్ని ఎప్పుడెప్పుడు మనం పెళ్ళాల చేతిలో పెడదామా అని. వాళ్ళు గోక్కుంటూ ఉంటే మనం నవ్వుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. త్వరగా ఈ మందు మెహందీ పెట్టే కోన్లో కలిపేయనయ్యా. అంత తొందర ఏంట్రా? ముందు ఫంక్షన్ స్టార్ట్ అవని. అసలు పెళ్లి కూతురు రెడీ కానీ. సూర్య 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 ఏంట్రా ఈ అవతారాలు? ఈరోజు సూర్య మెహందీ ఫంక్షన్ కదా. రే, మెహందీ ఫంక్షన్ నాది, సూర్యది కాదు. అదే ఈ రోజు మెహందీ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. సూర్యనే కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చింది. ఎలా ఉన్నాయి? భయంకరంగా ఉన్నాయి. నువ్వు ఉండవే. చాలా బాగున్నాయిరా. ఫంక్షన్ లో ఎంత మంది మధ్యనున్నా మిమ్మల్ని అయితే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇంతకీ సూర్య ఏది? సూర్యనా?
మామో చీరలో ఇంత అందంగా ఉంది. అబ్బా, ఈ చీరలో నువ్వు భలే అందంగా ఉన్నావు సూర్య. అవును, ప్రమిళ కంటే నువ్వే బాగున్నావు. ఫంక్షన్ నువ్వు ఇలాగే వస్తే అమూల్ బేబీ ప్రమిళలు వద్దని నీ చేతికి పెడతారనుకుంటా మెహందీ. రేయ్, తిక్కగా ఉందా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. మెహందీ తనకెందుకు పెడతారు? అలా అనకండ్రా బాబు. మీ మాటలు పైనుంచి ఏ తథాస్తు దేవతలైనా విని తథాస్తు అన్నారంటే జరిగినా జరుగుతుంది. నువ్వు ఇక్కడ అన్నా, పైనుంచి దేవతలు తదాస్తు అన్నా, నా మెహందీ ఫంక్షన్ కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. సరే సర్లే, ముందు ఫంక్షన్ కి బయలుదేరదాం. సరే సరే పదండి. ఈ ఫంక్షన్ కి సూర్యని తీసుకెళ్లడమే వేస్ట్. అదే సరిపోదనుకుంటే ఈ బ్యాండ్ మేళం ఒకటా? చిచి. ఏమండి, నాకు కొడుకు పుడితే కోడలొస్తుంది కదా, ఈ నగలు దాని మెళ్ళో వెయ్యాలి. అనయ్య, మన ముసలోడేంటి గదిలో ఒంటరిగా ఏదో చేస్తున్నాడు? చూద్దాం పదా. మావయ్య గారు. అల్లుళ్ళు మీరా? ఈ నగేంటండి? చాలా బాగుంది కదన్నయ్యా. ఇది మీ అత్తయ్యదయ్యా. తన కొడుకు పుడితే వచ్చే కోడల మెడలో ఈ నగలు వెయ్యాలని ఎంతో ఆశపడేది. తను ఆశపడినట్లే దేవుడు కొడుకునిచ్చాడు. కానీ ఆ కొడుకుని కళ్ళారా చూసుకునే యోగ్యత మాత్రం దానికి ఇవ్వలేదు. తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ లేకపోతే ఏం మావయ్య గారు? అత్తయ్య గారు కోరిక ప్రకారం ఈ నగని ఇవాళ ప్రమీలకివ్వండి. ప్రమీలిక? ప్రమీలకి ఎందుకిస్తాను? అదేంటండి, ఏంటి కాబోయే కోడలు ప్రమీలే కదా. ఇప్పుడేం అవసరం లేదు. అవసరం లేదంటే ఎలా మావయ్య గారు? ఈ నగ ప్రమీలకి దక్కాల్సిందే. ఏంటన్నయ్యా అంత పట్టుపడుతున్నావు? రే, ఆ నగను చూసావు కదా, ఎంత దగదగలాడిపోతుందో. ఆ నగ ప్రమీల మెళ్ళో ఉంటే మన పిల్లల కంటి వెంట రక్త కంటిరే. అవును, వెయ్యాల్సిందే. చైతు, చైతు! ఇప్పుడు వాణ్ణి పిలుస్తున్నారయ్యా? ఏంటి బావా? ఏమైంది? అందరూ ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం, మీరే వచ్చారు. దేనికి? ఇదిగో ఈ నగ చూడండి. అరే అక్క, చూడు ఎంత బాగుందో. చాలా బాగుంది కదే. మీ మెళ్ళ ఉన్న నగలన్నీ ఈ హారం గోటికి కూడా సరిపోవు. ఈ నగలేంటి నాన్నా? అది మీ అమ్మగారిదంట, తన కోడలికివ్వాలనుకున్నారంట. అందుకే ఇవాళ జరిగే మెహందీ ఫంక్షన్లో చేతులకు మెహందీ పెట్టుకోకముందే ఈ నగని ప్రమీల మెడలో వెయ్యాలట. అమ్మ నగ ప్రమీళకి ఎందుకు ఇస్తాం?
అది ఆవిడ కోరిక కాబట్టి. ఏం కాదు, అమ్మ తన వస్తువేదైనా మాకే ఇవ్వాలనుకుంటుంది. అవును, చూసావా బామర్ది, నీ వైపుకి దక్కాల్సిన నగని వీళ్ళు కొట్టేయడానికి ఎలా రెడీ అయిపోతున్నారు? మేం కొట్టేయడం ఏంటి? ఈ నగ మాకు కావాలని అడిగితే మా తమ్ముడు కాదంటాడా? ఖచ్చితంగా కాదంటానక్క. తమ్ముడు, అవునక్క, అమ్మ జ్ఞాపకంగా ఉన్నది ఈ హారం ఒక్కటే. పైగా ఇది తన కోడల మెళ్ళ వెయ్యాలన్నది అమ్మ కోరిక. తన కోరికను తీర్చడం కంటే ఆనందం మనకింకేముంటుంది? పైగా లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ చేసే ప్రమిళ మెళ్ళ ఇది ఉంటే తనతో పాటు ఎదురుగా అమ్మ కూడా ఉన్నట్టుంటుంది. కరెక్ట్ గా చెప్పావు బామర్ది. అమ్మ తర్వాత మీరే నాకు అమ్మలు కాబట్టి ఈ హారాన్ని అమ్మ స్థానంలో నిలబడి మీరే ప్రమిళ మెళ్ళ వేయాలి. ఏమంటారు నాన్న? నానా, ఏవండోయ్, ఇది విన్నారా? ఈ హారాన్ని మీ చేతులతో మీరే ఆ ప్రమీల మెళ్ళలో వెయ్యాలంట. అయినా ఇలాంటి నగలు వేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి. అమ్మ నగలు దానికివ్వడం ఏంటక్కా? అది ఆ ప్రమీల మెడలో మన చేతులతో మనమే వెయ్యాలట. ఛా! వీడు కాల్ చేస్తున్నాడు ఏంటి? హలో, చెప్పు, ఏమంటున్నాడు పార్టీ? మా కళ్ళు కప్పి వాడు తప్పించుకొని పారిపోయాడు మేడం. వాడు తప్పించుకుని పారిపోతుంటే మీరంతా ఏం చేస్తున్నారా? తాగి పడున్నారా? లేదు మేడం, ఎలాగైనా వాడిని పట్టుకుంటాం. పట్టుకోండి. వాడు గాని బయటకు వస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. అశోక్ తప్పించుకున్నాడు అంటే ఖచ్చితంగా మెహందీ ఫంక్షన్కి వస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? నీకేమైనా పిచ్చి పట్టిందేమిటే? లేదు, కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే మాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. అవునక్క, అవతల మెహందీ ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడు బయటికి వెళ్తానంటావేంటి? అవసరం అని చెప్తున్నాను కదా. ఇప్పుడు వెళ్ళకపోతే ప్రతి క్షణం టెన్షన్తో చావాలి. దేనికి టెన్షన్ పడాలి? ఎవరి కోసం టెన్షన్ పడాలి? అసలు ఏం జరుగుతోంది? చెప్పవే, నువ్వు వెళ్ళేది ఎక్కడికి? అసలు ఎవరు నీకు ఫోన్ చేసింది? అదంతా మీకు అనవసరం. తిక్క తిక్క సమాధానాలు చెప్పావంటే పళ్ళు రాలగొడతావు. నువ్వాగు. అక్క, ఎంతో కష్టపడి అమూల్ బేబీ అక్కల్ని ఈ పెళ్లి కొప్పించాను. ఈ టైంలో నువ్వు గతంలో కూడా నువ్వు ఒకసారి తెల్లారితే పూజనగా ఇప్పుడే వస్తానని బయటికెళ్ళావు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూసాం కదా. అప్పుడేదో జరిగిందని ప్రతిసారి అలానే జరుగుతుందా? జరగని జరగకపోని నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. నువ్వు మాతో పాటే ఫంక్షన్కి వస్తున్నావు, అర్థమైందా? అరే, చెప్తుంటే అర్థం కాదా మీకు? నిజంగా అర్థం కావడం లేదక్క. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోగలను. మీరు ఇలానే మొండి పట్టు పట్టి నాకు లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టకండి. ముందు మీరు వెళ్ళండి, టైంకి నేను వచ్చేస్తాను. మొండి పట్టు పడుతోంది నువ్వే. నువ్వు రాకుండా మేమక్కడికెళ్ళి ఏం చెయ్యాలి? భజన చెయ్యాలా? అది కాదక్క, నేను చెప్పేది విను. ఎవరు బామ్మ? ఇంకెవరు? వాళ్లే. అయ్యో, హలో అమ్మా, బయలుదేరారా? బయలుదేరుతున్నాం బాబు, బయలుదేరుతున్నాం. త్వరగా రండి, త్వరగా రండి. ఆలస్యం అవుతుందని వాళ్ళు ఫోన్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావే? నేను చెప్పినట్టు చేయండి.